పెట్టాలా ఏమేమి పరిష్కారం కాలేదో కూడా గవర్నమెంట్కి పంపించాల్సిన విషయం ఉంది. దాన్ని సపరేట్గా మాకు సపరేట్గా ఎమ్మెల్యేలకు ఆఫీసులు ఇచ్చారు. ఆఫీసులకి సిబ్బంది ఒక 5 మంది 6 మంది సిబ్బంది ఇచ్చారు. దాంట్లో మా వినయ్ P4 వినయ్ సాయి ఇద్దరు ఇవన్నీ కూడా చేస్తుంటారమ్మా. ఇప్పుడు ఆఫీస్ ఓపెన్గా ఉంటుంది. ఏదైనా పేదవాళ్ళకి అర్జీలు ఇచ్చినా కానీ డైరెక్ట్ సీఎం ఫేస్లోకి ఎలాగిన్కి వెళ్ళిపోద్ది. అక్కడ నుంచి అధికారులు కూడా దాని మీద సూచనలు వస్తాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మీరు పేపర్లో చూస్తున్నారు. కలెక్టర్ గారు రివ్యూ మీటింగ్లో సీఎం గారు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారో కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి మేము కూడా ప్రజలకి సేవ చేయాలనుకున్నాం. ఎందుకంటే మీ అందరి వల్ల ఒకసారి మున్సిపల్ చైర్మన్గా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు మీరు అందరూ కూడా. కాబట్టి మీ రుణం ఎప్పుడు కూడా తీసుకోలేదు తల్లి. కాబట్టి ఏమైనప్పటికీ ఈ హాస్పిటల్లో బాగా పనిచేస్తున్నాం. మిమ్మల్ని పనిచేయట్లేదు చెప్తున్నారు. బాగా పనిచేస్తున్నారు. ఇంకా కూడా బాగా చేయమని చెప్పిన అందరినీ కోరుకుంటున్నా. అట్లాగే 60 రకాల టెస్టులు ఇక్కడ చేస్తారని చెప్పాడు. నిజంగా చాలా సంతోషం. నాకైతే అర్థం కావట్లేదు. 60 రకాల టెస్టులు చేస్తున్నప్పుడు ప్రైవేట్ ల్యాబ్లకు ఎందుకు వెళ్తున్నారో జనం అర్థం కాదు. దాని టైం ఏంటంటే టైం బిగిన్స్. మనం 9 గంటలకు వస్తాం, వాళ్ళు 6 గంటలకు వచ్చి బ్లడ్ తీసుకుపోతారు. అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మీకు చట్టాలు ఉంటాయి, మీ పరిధి ఉంటుంది. మీ పరిధిని దాటి మేము ఉదయం రాని చెప్పేదానికి మాకు హక్కు లేదు. కాబట్టి ఏదైనా అందుబాటులో ఎవరైనా వచ్చి ఫోన్ చేస్తే పేదవాళ్ళు ఫోన్ చేసి పోయి బ్లడ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా మీ అందరూ కూడా సూచనిస్తున్నా.